డయాబెటీస్ అనే జబ్బు ఉంది, మందులు వేసుకుంటున్నారు. అంటే మందులు అంటే అలోపతి ఒక్కడే ఇవ్వడు, అలోపతి ఇస్తారు, ఆయుర్వేదిక్ ఇస్తారు, హోమియో మందులు ఇస్తారు, యునానీ మందులు ఇస్తారు, సిద్ధ మందులు ఇస్తారు, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ మందులు ఇస్తారు. ఎవరైనా సరే మందులు ఇస్తారు కదా. మరి వీళ్ళందరూ మందులు ఇస్తా అంటే ఏ విధానంలో కూడా డయాబెటీస్ ఎందుకు పోలేదు? రెండు బీపీ చచ్చే వరకు మందులు వాడాల్సిందే కదా. నువ్వనే మందుల్ని చచ్చే వరకు పోవాల్సిందే కదా. థైరాయిడ్ చచ్చే వరకు ఎవరైనా వాడాల్సిందే కదా. అలానే బోడి గ్యాస్, అది కూడా చచ్చే వరకు మందులు వాడాల్సిందే కదా. సోరియాసిస్, ఎగ్జిమా, ఆటోఇమ్యూన్ డిసీజులు, ఏ డిసీజ్ తీసుకున్నా ఏదో చిన్న మోషన్స్ అయ్యేది, చిన్న తలనొప్పి వచ్చేది, ఇలాంటివి తప్ప అన్ని డిసీజులకు కూడా చచ్చే వరకు మందులు వాడాలి కదా. మరి మందులు అన్నీ ఒక అలోపతిని అనద్దు, అలోపతి కాకుండా ఆయుర్వేదిక్ అని హోమియోని ఇస్తున్నారు కదా. మరి ఎందుకని ప్రపంచానికి ఎంతవరకు వాళ్ళు మందులు పారేసే సొల్యూషన్ చూపించలేకపోయారు? ఒక రోగం తగ్గటం అంటే డెఫినేషన్ ఏంటంటే మందులు వేసుకోకుండా సాధారణంగా ఉండే పరిస్థితిని మన రోగం లేని పరిస్థితి ఆరోగ్యం అంటాం. ఆరోగ్యం అంటే ఏంటంటే మందులు వాడకుండా నార్మల్గా ఉండే పరిస్థితిని. నువ్వు మందులు వాడతా షుగర్ కంట్రోల్లో ఉంది, నువ్వు మందు వేసుకుంటే బీపీ కంట్రోల్లో ఉంది అని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అంటే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న బట్టి నీకు ఏమర్థమైంది? మందులు వేసుకుంటే ఏది తగ్గదు, అర్థమైంది. మరి మందు వేసుకుంటే ఒక్క జబ్బు తగ్గదని తెలిసి అసలు మందు కట్టి పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? తేడా అర్థమవుతుంది. నేను ఆ విధానానికి వ్యతిరేకం. ఇది ఎలాంటిదంటే ఒక కిటికీ తెరుస్తుంది అనుకో, మరి మీకు బెడ్రూమ్లో కిటికీ తెరిచింది, చలిగాలి విపరీతంగా లోపలికి వస్తుంది, ఆ లోపల గజగజ ఉణికిపోతున్నాం నిద్రపోయేవాళ్ళు, వాళ్ళ మీద దుప్పటి కప్పాలా, రగ్గు కప్పాలా, కంబళి కప్పాలని ఆలోచించడం అనేది మందులు కనిపెట్టడం. కిటికీ మూసేస్తే చలి అయిపోద్ది అనేది నా సిద్ధాంతం. రూట్ కాజ్ని అరికట్టాలి. ఏదైనా జబ్బు కలగటానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఏ జబ్బు అయినా రావటానికి అది జీవనశైలి వ్యాధి కానీ, ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ, లేదా క్రానిక్ ఇతర డిసీజులు కానీ, అంటే యాక్సిడెంట్లు తప్ప ఇవన్నీ రావటానికి కారణం ఏంటి? ఖచ్చితంగా మన జీవనశైలి. ఇవాళ క్యాన్సర్ తీసుకుంటే జీవనశైలి, డయాబెటీస్ తీసుకుంటే ఒళ్ళు బలిసి తింటాం, ఏదైనా నువ్వు బీపీ కానీ థైరాయిడ్ కానీ, ఈ తింటంలో రెండు రకాలు. ఒకటి మనిషి ఒళ్ళు బలిసి తింటాం, అంటే రోజు పొద్దున బిర్యానీ, దాంతో 3 కూల్ డ్రింక్లు, సాయంత్రం రాత్రికి ఒక బిర్యానీ, 3 కూల్ డ్రింక్లు, మందు గిందు, ఇది విచ్చలవిడితనం అంటాం. అర్ధరాత్రి 2ంటికి తింటాం, ఆకలి అయిపోయి తింటాం, ఇది విచ్చలవిడితనం. విచ్చలవిడితనానికి పనిష్మెంట్ ఉండదు కూడా జబ్బు వచ్చింది. మనం వీళ్ళ గురించి పెద్ద వరి అసలు, వీళ్ళకి ఒళ్ళు బలిసింది, తగిన శాస్తి జరిగింది. ఏది తప్పు చేయకుండా చాలా పద్ధతిగా ఉంటా, ఇంట్లో అమ్మ పెట్టిందే తింటా, బయట జంక్ ఫుడ్ తినకుండా, ఇంట్లో అమ్మ చేతి పెట్టిన తిన్నాళ్ళకి ఇవాళ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ షుగర్లు కానీ, బీపీలు కానీ, పీసీఓడీలు కానీ, ఇంట్లో అమ్మ చేతితో తప్పితే రెండో తిన్నాళ్ళందరూ కూడా ఎందుకు రోగాలు వస్తున్నాయి? వీళ్ళకి ఏం ఒళ్ళు బలిసింది? బలం లేదుగా, అయినా ఎందుకు వస్తున్నాయి? తీసుకునే విధానం కాదు, తల్లి చేతుల మీదుగానే విషం పెట్టే ఒక వ్యవస్థని, ఒక బిజినెస్ మాడ్యూల్ని ఈ సమాజం సృష్టించింది. తల్లి చేతి మీదకు పెట్టే ప్రతిదీ విషమే. మామూలుగా మన అమ్మ చేతి వంట తొక్కతోలు అంటాం, అమ్మ లేదు, గాడి గుడ్డు జొమాటో లేదు. ఎవడైనా ఆ ఇంగ్రీడియంట్ బేసిక్ ఏమాడుతున్నప్పుడు అమ్మ వచ్చి సపోజ్ విషం పెడుతుంది, విషం అని అమృతం అయిపోద్దా? మన పగాడు వచ్చి మనకు అమృతం ఇస్తాడు, అదేమైనా విషం అవుతుందా? మనం ఓన్లీ ఆహారం కంటెంట్ చూడాలి. అమ్మ పెడుతుంది కాదు, అమ్మకి ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మ ఏం పెడతాయింది. ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి ఉదాహరణకి, నువ్వు గూగుల్ కొడితే లీస్ట్ కిలో 300 రూపాయలు ఉంటాయి. అంటే 1 కిలో గింజలు తీస్తే 30 to 50% ఆయిల్ వస్తుంది అనేది ఒక ప్రాథమిక సూత్రం. 30 to 50%, పోనీ 50 వస్తుందని నేను హైయెస్ట్ చెప్తున్నాను కాస్ట్లీ గింజల్లో. కనీసం 2 కిలోలు గింజలు కావాలి కదా 1 కిలో ఆయిల్ కావాలంటే. అంటే నువ్వు మార్కెట్ కాదు, రైతు దగ్గర కొన్నా 500-600 రూపాయలు అయితే అవుతుంది కదా, పోనీ 400 అవుతుంది కదా కనీసం. మరి వాడు 170 రూపాయలకి అడి ఎంఆర్పీకి, 170 రూపాయల ఎంఆర్పీకి, లేదా 200 రూపాయల ఎంఆర్పీకి 1 కిలో ఆయిల్ రిఫైండ్ తీసింది ఇస్తే నువ్వెలా కొంటున్నావు సిగ్గు లేకుండా? నీ లాజిక్ ఏమైంది? మనం చదువుకున్న వాళ్ళని ఎలా అంటారు? మనం అసలు మనం చదువుకుంటే ఏదో సామెతలు కూడా ఉన్నాయి, చదువుకున్నాడు కంటే వేరే మేలని. అంటే ఎందుకు ఇలా మారిపోయింది? మనిషి ఎప్పుడైతే సొంత బుర్రతో ఆలోచించడం మానేశాడో, అంటే 100 మంది ఆలోచించి పెట్టారు కాబట్టి అది కరెక్ట్ అనే భావనకు ఎప్పుడైతే వచ్చాడో, ఆ హేతువాద దృక్పథం ఎప్పుడైతే పోయిందో అన్నీ నార్మల్ అయిపోతుంది, అన్నీ నార్మల్గా వచ్చేసినాయి. మనకు బుర్ర లేదు, లాజిక్ లేదు. ఇప్పుడు పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ తీసుకో, హైదరాబాద్ సిటీలో లక్షల మందికి ప్రతిరోజు ప్రతి కుటుంబం పాల ప్యాకెట్ కొంటుంది, అవునా? హైదరాబాద్లో ఎన్ని గేదెలు ఉన్నాయి చూస్తుంటావు? హైదరాబాద్లో ఎన్ని గేదెలు ఉన్నాయి? ఏ ఏరియాలో ఉన్న గేదెలు? లక్షల్లో ఒకటి ఉంటుంది, 1,00,000 జనాభా ఒకటి కూడా ఉంటుంది గేదె కానీ ఆవు కానీ, ఫర్ దట్ మ్యాటర్. అంటే నగరంలో ఏ నగరంలోనూ అది గేదెలు మలగటం అనేది, గేదెలు పెట్టడం అనేది వ్యాపారం కుదరదు.
ఇప్పుడు నువ్వు పల్లెటూరుకి వెళ్ళావు, పల్లెటూరులో ఉన్నంత ఎవరు ముసలాళ్ళు, కుర్రాళ్ళంతా ఇక్కడికి వచ్చారు కదా. మన రిటైర్ అయినాక అమ్మా నాన్నలు ఏదో ఉన్నిల్లు ఉంది కాబట్టి ఆ పొలం ఉందని ఉన్నాళ్ళు, వాళ్ళకి బయట బాత్రూమ్కి వెళ్ళే ఓపిక లేక వాళ్ళు ఇంట్లోనే బాత్రూమ్లు కట్టించాం, వాళ్ళు టీవీ ఒడుకొని అయితే సినిమాలు చూస్తా కూర్చుంటారు వీళ్ళు. గతంలాగా లేదు. అలానే ఇవాళ కింద ఇదివరకు గీతల మల్లేసే వృత్తిలో ఉండే వాళ్ళందరికీ ఏమైందంటే ఇవాళ కాలానికి ఒకటే పథకాలు రావాలి వచ్చినాయి, వాళ్ళందరికీ చదువులు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ వచ్చిన తర్వాత ఇవాళ గీతల మల్లేసేవాడు పాలేరాడు అనేవాడు ఉన్నాడు ఆ ప్రపంచంలో. అసలు లేడు, అసలు లేడు, తీసే తక్కువ కాదు. పాలేరోడు అనేవాడు లేడు, కావాలంటే వెళ్ళి రోజువారీ పనిచేసి వస్తాడు. పాలేరు గీతల మల్లేసుకొచ్చేవాడు అనేవాడు లేడు. మరి పల్లెటూరులో గేదెలు చేసే ఓపిక లేదు, పట్టణాల్లో గేదెలు లేవు, మరి పాలు ఇన్ని లక్షల లీటర్లు ఏడ నుంచి వస్తున్నాయి నీకు? సరే ప్యాకెట్ చేయాలి, గేదెలు ఇచ్చిన పాలు ఇవ్వనప్పుడు పౌడర్ కలిపిన ప్యాకెట్లు కూడా రావాల్సిందే కదా, పౌడర్ కలిపిన పాలు వస్తున్నాయి కదా. నువ్వు ఇన్ని ప్యాకెట్లు కావాలంటే మార్కెట్కి వెళ్ళి, నీకు ఛానల్ ఉంది కదా, మార్కెట్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తీసుకుని చూడు. తీసుకుని చూస్తే ఏ పాల ప్యాకెట్ మీదైనా సరే మేము దీన్ని ఒక నాణ్యమైన గవర్నమెంట్ నిర్ధారించిన ప్రమాణాలతో కూడిన 100% సేఫ్ అయిన గవర్నమెంట్ నిర్ధారించిన ప్యాకెట్ పౌడర్ను వాడే, పాల పౌడర్ను వాడే ఈ పాలు తయారు చేసిన ఎక్కడ దేని మీద ఉంటుందా? ఏ ప్యాకెట్ మీద ఎవరు ఉండదు. అంటే నీ కన్జ్యూమర్ హక్కులు ఏమైపోయినాయి? ఓకే, నువ్వు పాలు యాజ్ ఎ కన్జ్యూమర్గా నీకు రైట్ కదా, అందులో ఏమో తెలుసుకుంటాం. మరి నువ్వు ఏమైపోయినాయి? నీ హక్కులన్నీ పోయినాయి కదా. అంటే మన చెవిలో పూలు అంత బహిరంగంగా పెడతా అంటే అదంతా పౌడర్తో చేస్తా అంటే వాళ్ళు పాల కంపెనీల్లోకి సేకరించే ఎన్ని లారీలు వెళ్తున్నాయి, లోపలికి ఎన్ని లారీలు వెళ్తున్నాయి, ఎన్ని లీటర్లు వెళ్తున్నాయి, బయటికి ఎన్ని లీటర్లు వస్తున్నాయి? లోపలికి వెళ్ళే లీటర్ల కంటే బయట లీటర్లు అన్ని 100 రేట్లు ఎక్కువ ఎందుకు అవుతున్నాయి? ఆల్మోస్ట్ రైతుకి ఇచ్చిన రేటుకే బయట మార్కెట్లో ఎలా దొరుకుతున్నాయి? ఇంత లాభాలు వేసుకుని కూడా ఇంత లాభాలు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఈ మధ్యలో? ఇదంతా పెద్ద కుంభకోణం. ఇవన్నీ నిజాలు. ప్రజలు ఎలా ఉంటుందంటే మన ప్రజలు గొర్రెల కంటే ఘోరమైన వాళ్ళు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు నేను అవినీతి చేయలేదు నిజాయితీపరుని అంటాడు, కానీ అతనికి ఇచ్చిన ఎలక్షన్ ఖర్చు ఇవాళ మన ఎలక్షన్ ఖర్చు అంటే నేనే ఒకళ్ళే చెప్పలేదు, సిస్టమ్ చెప్తున్నాను. సిస్టమ్ ఎలా ఉంటుందంటే అందరూ అవినీతి పరులే. అప్పుడు రాజకీయ నాయకుడికి ఇదిగో ఈ పార్లమెంట్కి 10 లక్షలు ఖర్చు పెట్టాలో 50 లక్షలు ఖర్చు పెట్టాలో లిమిట్ ఉందనుకో, ఆడికి అది నిమిషం ఖర్చు, ఆడి పెట్టే ఖర్చు దానికంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ మన వీళ్ళందరినీ నిజాయితీ పరులుగానే లెక్కేస్తాం. ఇదంతా పద్ధతిగా జరుగుతున్నట్టు. ఒక స్థలం ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇప్పుడు ప్రతి వాడికి ఏదో చిన్న ప్రాపర్టీ ఉంటుంది, దాని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? వాడు నిజానికి ₹1,00,000 కొంటాడు ఒక స్థలాన్ని అనుకో, దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి ఎంత ట్యాక్స్ కడతాడు? ఉంటుంది, ఆడు చూపించేది 10 లక్షలు కూడా ఉండదు ఆ వాల్యూలో, అంతే కదా. అంటే ప్రతి వాళ్ళకి తెలుసు ఇదంతా పక్కా లేఖల కింద లెక్క ఒక రకంగా చెప్పాలండి. అంటే ప్రతి చోట ప్రజలే చేస్తున్నారు కదా, అట్లని పట్టించుకునే వ్యవస్థ లేదు. అది ఇతరాట్లో పర్లేదు. ప్రజలు పాల ప్యాకెట్ నేను ఇప్పుడు చెబుతాను కదా, పాల ప్యాకెట్ మీద పౌడర్ కంపెనీ అమ్ముతున్నారు, కానీ ఏ పాల ప్యాకెట్ మీద మేము పౌడర్ కలిపి అమ్ముతున్నామని చెప్పరు. అంటే నువ్వేమి నమ్ముకుంటావు దాన్ని? మీ ఊళ్ళో ఏ అనకాపల్లిలోనో అమలాపురం పక్క ఊళ్ళోనో వాళ్ళు గీత దగ్గర పాలు పిండి ఒక రైతు పోస్తే ఒక కంపెనీకి వాడు ఏదో ఎన్నపోసి తీసుకుని నాకు అమ్ముతున్నాడు అనుకుంటావు, కానీ అది వాస్తవం కాదుగా. అది నువ్వు అనుకుని నువ్వు కొంటున్నావు, దాని మీద లేబుల్ కూడా అలానే నేను మిస్లీడ్ చేసే విధంగా ఉంది. మరి నువ్వు ఇవాళ పౌడర్ కొన్న విషయం నిజాన్ని తెలియకపోతే నీకు వినియోగదారుడు అయితే నీ హక్కులు ఎక్కడ ఉన్నాయి? సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎవరికి అడిగేది దమ్ము లేదు, ఎందుకంటే ఈ వ్యవస్థల్లో వేళ్ళునికి పోయినాయి. ప్రతిపక్షం అధికార పక్షం వీళ్ళు పారిశ్రామిక వర్గాలు మొత్తం అంతా ఒక మిలాఖత్తు, ఒక వ్యాపార మోడల్. సో ఈ ప్రాసెస్లో ప్రజల ఆరోగ్యాలు బలైపోతున్నాయి.